హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గుమ్మడికాయ హల్వా ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను. మంచి గుమ్మడికాయ అనేది చాలా పోషక విలువలు ఉండేది. ఇలా నేను ఒక గుమ్మడికాయని 2 పార్ట్లు తీసుకున్నానండి. ఒకటి హల్వాకి, ఒకటి దప్పడానికి. హల్వాకి చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. కొంచెం కోసుకొని కుక్కర్లో వేసి నేను పాలు పోస్తానండి. ఒక 2-3 స్పూన్ల వరకు పాలను పోస్తాను కుక్కర్లో. కొంతమంది నీళ్ళు కూడా పోస్తారు, కొంతమంది నెయ్యి వేసి కూడా చేసుకుంటారు. నేను పాలు పోసి ఒక 3-4 విజిల్స్ ఆ ముక్కలు మెత్తగా ఉడికే వరకు 4 విజిల్స్ రానిచ్చానండి. చూసారు కదా, మెత్తగా అయిపోయింది. ఇట్లా తీసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత కొంచెం మనం బెల్లము 2 కప్పులు, దానికి 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. కొంచెం ఎక్కువ తినేవాడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ బెల్లం కరిగి బాగా ముక్క పట్టే వరకు మనం ఆ నీరంతా ఎగిరిపోయే వరకు మనం మీడియం ఫ్లేమ్లో కలుపుతూ దాన్ని కరిగించాలండి. బెల్లాన్ని, గుమ్మడి ముక్కల్ని బాగా కరిగిపోతుంది. దీంట్లో నేను ఇలా చేశాను. కొంచెం ఒక హాఫ్ స్పూన్కి ఇలా బాగా ఆరిపోయిన తర్వాత ఎనపటమేనండి. పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనిపేస్తే టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోతుందండి. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలంటే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా చేసి చూడండి, ఈజీగా తొందరగా అయిపోతుంది. థ్యాంక్ యూ.